ఓకే, డన్. ఓకే, 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖున మనకు ఈ కేసీ కెనాల్ దగ్గర గ్రీన్ పార్క్ రూట్లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దీంట్లో హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఆమె స్కూటీ మీద వెళ్తుంది. ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం 2:30 టైంలో ఆమె ఇక్కడ వచ్చి ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము, తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది. కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా చెస్ట్ దగ్గర రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు రావడం, మహిళలు రావడం, ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాను, మేము హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక నెక్ దగ్గర ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త కరుణ్ కుమార్, డాక్టర్ కరుణ్ కుమార్ గారు, ఈయన విశ్వభారతిలో పనిచేస్తారు, ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ఇంటెన్షనల్గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము, ఆమె కింద పడ్డము, తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్లో ఏ విధమైనది ఉంది, పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా 3 PS లో 6/2026 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇమ్మీడియట్గా సిఐ గారు, ఎస్ఐస్ బాలనరసింహులు, ఆశాలత వీళ్ళందరూ కూడా టీంతో పాటు ఇన్వెస్టిగేషన్ కొంచెం డీప్గా దర్యాప్తు చేస్తా మొదలుపెట్టిపోతే మనది ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే, ఈ డాక్టర్ కరుణ్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్గా ఉన్న ఈమె